ఈరోజు అందరికీ చెప్పేస్తానమ్మా. లక్ష్మి నా భార్య అని అందరికీ చెప్పేస్తాను. ఎన్ని రోజులు నా గుండెల్లో పెట్టుకున్న ఆ బాధను ఈరోజు అందరికీ చెప్పేస్తే లక్ష్మి ఏంటనేది అందరికీ కూడా తెలిసిపోతుంది. తనని చాలా అసహ్యంగా చూస్తున్నారు కదా అని విధంగా అన్న తర్వాత లక్ష్మి కోసం అని పండును పిలిచి లక్ష్మిని పిలవమంటాడు. కానీ లక్ష్మమ్మ ఎక్కడ కనిపించదు. లక్ష్మి కోసం చుట్టుపక్కల చూస్తుండగా అంబిక ఉన్ను పద్మాక్షి అది ఎక్కడికి వెళ్తుంది, ఆయన ఎక్కడికి వెళ్ళదురే, మీరు దాని గురించి అంత కంగారుగా పడాల్సిన అవసరం లేదు అని అంటుండగా ఈలోపు అంబిక అయినా అదేదో మహారాణిలాగా దాని గురించి అంత కంగారు పడుతున్నారు అనేసరికి వెంటనే అత్తయ్య మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి అని కోపంగా లక్ష్మి కోసం అని వెళ్ళిపోతాడు విహారీ. ఇంట్లో గురించి ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మరోవైపు నైటు ఫోన్ చేసి ఒక అడ్రస్ దగ్గరికి రమ్మంటుంది కదా, మీరు ఏ చెప్పినా సరే చేస్తాను, సరే నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి రాండి అని చెప్పేసి లక్ష్మికి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు సహస్ర మారు చీకటిలో ఉండి తనని టార్చర్ పెడుతూ ఉంటుంది. వెంటనే లక్ష్మి ఆ అడ్రస్ తెలుసుకొని బయలుదేరుతుంది. ఇక ఆ సహస్ర లొకేషన్ పెడుతుంది. లొకేషన్ పెట్టిన దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసరికి ఒకప్పుడు విహారీ లక్ష్మికి ప్రజెంట్ చేసిన నెక్లెస్ అలాన్ని ఫొటోస్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఎవరు నా వెనకాలండి ఇలాంటి సాహసాలు చేస్తున్నారు, అసలు ఇలాంటి ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది, మీరు పిరికి పందలా నా వెనకాలండి ఇక భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారా, ఇక మీకు నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే ఇక డేరుగా నా ముందుకు రాండి, పిరికి పందల్లాగా అనిపిస్తున్నారు అని లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరవకు, నీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అలా అని చెప్పేసి మీ గుట్టుగా సాగిస్తున్న సహజీవనం ఎందుకు చెప్పట్లేదు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, గుట్టుగా సాగిస్తున్న సహజీవనం ఏంటి, ఆ ఫోటోలో ఉన్నది నిజం కదా, మీరిద్దరు భార్యాభర్తలన్న మాట కాదా, అసలు మీకు వచ్చిన లాభం ఏంటి, ఈ ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఆ ఫోటోలను ఇప్పుడే చించి పడేస్తాను ఆగు అని చెప్పేసి ఇక ఈ విధంగా సహస్ర అంటుంది. నువ్వు ఫోటోలు చించి పడేస్తావు కానీ నా దగ్గర ఉన్న ఆధారాలు మాత్రం చించి పడేవు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి లక్ష్మికి వీడియో పంపిస్తుంది. ఆ వీడియో చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు, నీకున్ను ఇక విహారికి ఉన్న సంబంధం ఏంటి, భార్యాభర్తల సంబంధమే కదా, అలాంటప్పుడు ఆ సంబంధాన్ని ఎవరికి చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నీ వెనకాల ఏంటి అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి కోసం అని చెప్పేసి ఈ విధంగా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు కదా, అయినా నా విషయం గురించి మీకెందుకు, మీకొచ్చిన లాభం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకొచ్చిన లాభమా, నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఇక ఆ కుటుంబంలో ఎవరు ఎలా పోతారో కూడా తెలియదు, ఒకవేళ నీ స్వార్థానికి నువ్వు నీ భర్తతో కలిసి ఉంటే యమున ప్రాణాలు కూడా ఆఖరి నిమిషంలో పోవచ్చేమో. ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వు ఏం చెప్పినా సరే ఆ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను, అయినా ఈ ఫోటోలు అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా, ఏదైనా అనుకో కనకమహాలక్ష్మి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను, నువ్వు శాశ్వతంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్తానా ఇక సంతోషం, లేకపోయిందంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేస్తాను, అంటే మళ్ళీ తిరిగి యమున స్టేషన్కి వెళ్ళే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, వద్దు మీకు దండం పెడతాను, మీరు చెప్పినట్టే నేను ఇక్కడి నుంచి విహారీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా సహస్ర గుర్తు చేసుకుంటుంది. నాకు తెలిసి ఇలా అయితేనే ఇక నుంచి బావ గుండెల్లో బావ మనసులో నేను మాత్రమే ఉండాలి, ఆ లక్ష్మిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాను అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సంధ్యకు ఫోన్ చేస్తాడు. సంధ్యకు ఫోన్ చేసి లక్ష్మి కనిపించట్లేదనేసరికి ఇక సంధ్య తన ఎంక్వైరీలో తను ఉంటుంది. విహారీ పండు అందరు కలిసి ఇక చారుకేశం అందరు కలిసి లక్ష్మి కోసం వెనుకలాడుతూ ఉంటారు. ఈలోపు స్టేషన్ దగ్గర నుంచి లక్ష్మి అట్నుంచి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ సంధ్యకు వస్తుంది. ఇక ఈ విషయం విహారికి చెప్తుంది. లక్ష్మి స్టేషన్ దగ్గర ఉంది, ఎలాగైనా సరే విహారీ నువ్వు వెళ్ళి పట్టుకోవాల్సిందే అనేసరికి వెంటనే విహారీ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మైక్లో చెప్తుండగా అదే సమయానికి లక్ష్మి ఫోటో ఇక టీవీలో యాడ్ ఇస్తారు. వెంటనే లక్ష్మి స్టేషన్ దగ్గర నుంచి పారిపోవాలని చూస్తుంది. ఇక విహారీ కోపంతో లక్ష్మిని పట్టుకొని చెంప పగల కొడతాడు. అసలు ఏమనుకుంటున్నావు, నా జీవితం నుంచి నువ్వు ఎలా పోవాలనుకుంటున్నావు, పిచ్చి పని చేస్తున్నావా, అది కాదు విహారీ గారు, ఏంటి అసలు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతా అనుకుంటాను లక్ష్మి, అయితే చచ్చిపోదామా, ఇద్దరం కలిసి చచ్చిపోదామా, లేకుంటే
ఈ జీవితం నుంచలి ఇద్దరం కలిసి ఇక్కడి నుంచలి ఎక్కడికైనా వెళ్దామా? అది కాదు విహారి, నువ్వు నేనే నేనే నీ ఎదురుగా ఉన్నాను లక్ష్మి. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ మెల్ల 3 ముళ్ళు వేశాను. ఈ విషయం అందరికీ చెప్తాను. అసలు నువ్వు ఎందుకు నా జీవితం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు చెప్తావా? లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అనేసరికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అసలు ఇది నిన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎవరో కావాలనే నిన్ను నా జీవితం నుంచి వెళ్ళగొట్టాలని చేశారు అంటే ఆ విషయం తెలిసిందంటే ఎవరో కావాల్సిన వ్యక్తులే అని విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికెళ్తారు. సహస్ర మాత్రం సంతోషంతో ఇక బావ జీవితంలోంచి ఆ లక్ష్మి శాశ్వతంగా వెళ్ళిపోయిందని మురిసిపోతుంటుంది. ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మిని తీసుకొని విహారీ ఇంటికి వెళ్ళిపోతాడు కదా. లక్ష్మిని చూసి షాక్లో ఉండిపోతుంది సహస్ర. ఇదేంటి, నేను వేసిన ప్లాను ఇలా జరిగింది, అసలు లక్ష్మి మళ్ళీ తిరిగి ఇంట్లో అడిగేలా పెట్టింది అని విధంగా అనుకుంటుండగా అందరినీ గట్టిగా పిలుస్తారు. ఇక బావ నిజం చెప్తాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది సహస్ర. అలా వెంటనే అందరిని పిలిచిన తర్వాత హాల్లోకి అందరూ వచ్చేస్తారు. ఇక ఎన్ని రోజుల నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఎప్పుడు చెప్దామన్నా ఏదో ఒక ఆటంకం, ఇక ఏదో ఒక గొడవలు. ఇక నేను నా మనసులో బాధను పెట్టుకుంటూ ఒకరి జీవితాన్ని ఆగం చేయాలనుకోవట్లేదు. ఇక ఏటైతే అలా జరిగింది, ఈ విషయం చెప్పేస్తాను అని విధంగా అంటుండగా, ఏంట్రా ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు అని విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి మనసులో, వీడు ఖచ్చితంగా లక్ష్మి నా భార్య అని చెప్తాడేమో. ఇక వెంటనే, నీ మనసులో మాట చెప్పే విహారే. ఎన్ని రోజులు నీ బాధ వెనకాలన్న కష్టం, బాధ, ఇక ఎంతలా బాధపడ్డావో, ఎంతలా క్షోణించావో అది మాకు మాత్రమే తెలుసురా అని విధంగా చారుకేశవ్ అంటాడు. అప్పుడు వెంటనే లక్ష్మి ఎవరో కాదు, నా భార్య. నేను 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన నా భార్య అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా, లక్ష్మి నీ భార్య ఏంటిరా అని విధంగా పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఎన్ని రోజులు చెప్పలేని విషయం ఇదే. పిచ్చిగాని పట్టిందా? ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామని చెప్పేసి ఇక కావాలని లక్ష్మిని శాశ్వతంగా బయటికి పంపించనివ్వకుండా కొత్త నాటకం ఆడుతున్నావా? కొత్త నాటకం ఆడాల్సిన అవసరం లేదత్తయ్య. లక్ష్మి, నేను సహస్ర మెడలో తాళి కట్ట ముందుకే లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాను. అసలు సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేయలేదు. అసలు కావాలంటే సహస్ర నా భార్య కాదు, లక్ష్మి నా భార్య అని విధంగా విహారీ కరాఖండిగా చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా? నా కడుపులో బిడ్డకు కారణం ఎవరు? నిజం చెప్పు, నీ కడుపులో బిడ్డ నిజంగానే ఉందా? నాకు ఆ విషయం తెలియదనుకుంటున్నావా? నీ కడుపులో బిడ్డ ఉందని చెప్పేసి అందరిని నమ్మించాలనుకుంటున్నావా? ఆ విషయం ఏదో రోజు తెలుసు, కానీ లక్ష్మి బండారం బయట పెట్టాలని నువ్వు ఏదో ఒక రోజు దాన్ని చంపే ప్రయత్నం చేస్తూనే వచ్చావు. ఎన్ని రోజులు నేను కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు సహించలేను, భరించలేను. నీ కడుపులో బిడ్డ కాదు కదా, అసలు నీకు గర్భసంచి లేదని నాకు ఆల్రెడీ డాక్టర్ ద్వారా తెలుసుకున్నసరికి ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బాబా, ఏం మాట్లాడుతున్నావు విహారీ? అసలు నా కూతురు ఏం చేయాలనుకుంటున్నావు? నీ కూతురుని ఏం చేయడం కాదత్తయ్య, నా జీవితానికి ఒక ఆధారం లేకుండా మీరందరూ కలిసి చేశారు, నన్ను నమ్మించి మోసం చేశారు. అలాంటప్పుడు నేను మీ ఇంట్లో నమ్మి ఎలా ఉంటా అనుకుంటున్నావు? వద్దు, ఇక దయచేసి మీ ప్రేమలు, మీ అనురాగాలు అని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి అటు నా తల్లి జీవితం, ఆఖరికి కట్టుకున్న నా భార్య ఇంట్లో పని మనిషి అయింది. ఎన్నో అవమానించారు, కొట్టారు, భరించారు. అయినా కళ్ళతో చూసుకుంటా కాని వాడిలా చూస్తూ ఉన్నాను. ఇక నేను చూస్తూ ఊరుకోలేను. నా తల్లిని, నా భార్యని తీసుకొని ఇంట్లో నుంచి నేను శాశ్వతంగా వెళ్తాను. ఇక నీ కుటుంబం వద్దు, నా తల్లిని నేను సంతోషంగా చూసుకుంటాను. నా భార్యను ఎన్ని రోజులు కష్టపెట్టినందుకు ఇక నేను సంతోషంగా చూసుకునేలా ఆ దేవుడు నాకు తోడుగా ఉంటారు. అంటే మరి నా కూతురు జీవితంరా? చెప్పను కదా, నీ కూతురు మెల్లో నేను 3 ముళ్ళు వేయలేదు. అసలు నీ కూతురికి నాకు ఎలాంటి సంబంధమే లేదు. ఏమంటాను బావా, ఇప్పుడు నన్ను వదిలిపెట్టిపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఇలాగే బ్లాక్మెయిల్ చేసి చేసి ఇన్ని రోజులు నా భార్య దగ్గర నుంచి నన్ను దూరం చేశారు. ఇవాళ కూడా, ఈరోజు కూడా, ఈ క్షణం కూడా నా భార్యను టార్చర్ పెట్టి నా దగ్గర నుంచి దూరం చేయాలని పక్కగా ప్లాన్ చేశారు. లక్ష్మి ఏ పాపం చేసింది? ఈ ఇంట్లో అడుగుపెట్టి అందరితో నానా మాటలు పాడడం ఏంట్రా విహారీ? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు ఆఫ్టర్ ఆల్ పని మనిషిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని అంబిక అంటూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అని మీరు అనుకుంటున్నారు, కానీ తనకున్న మంచి మనసు ఎవ్వరికి వర్తించదు. అసలు అర్హత కూడా ఎవ్వరికి లేదు. ఇక అందరికీ చెప్తున్నాను వినండి, నేను ఈ ఇంట్లో ఉండను.
నా భార్యను కట్టుబట్టలతో నేను ఇంట్లో నుంచని ఈ కుటుంబాల నుంచని శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అనేసరికి, బావ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నిన్నే ప్రేమించాను, కానీ నేను ఎప్పుడు ఆ ఉద్దేశం మీద చూడలేదు సహస్ర. ఇప్పుడు నా జీవితం, నా లక్ష్యం, నా బాధ్యత అన్నీ నా లక్ష్మి. లక్ష్మి లేని జీవితం నాకు ఏ జీవితం లేదు అని విహారి మాటలు విన్న సహస్ర షాక్లో ఉండిపోతుంది. అది ఏంటనేది రేపు తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.